Hello, good evening all. Welcome back to my class. Happy learning English. In today's class, we are going to discuss question tag. Question tag. So, what is a question tag? Why do we use it? We use it to confirm the truth. Okay? Confirmation తీసుకోవడానికి question tag ని యూజ్ చేస్తుంటాము. Okay na? Examination purpose, it is very important for 10th class students and for all the competitive examinations. Okay, so tag ante question చివరికి ట్యాగ్ చేస్తుంటాము. క్వశ్చన్ మార్క్ని ట్యాగ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆమె వస్తుందా రాదా కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో వస్తుంది అన్నది నిజమైతే దాన్ని కన్ఫామ్గా తెలుసుకోవడం, రాదు అన్నది నిజమైతే దాన్ని కన్ఫామ్గా తెలుసుకోవడం. సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ యూసేజ్ ఆల్సో. సో హౌ షుడ్ వి గో ఫర్ ఇట్? హౌ షుడ్ వి డీల్ విత్ ఇట్? దీంతో ఎలా డీల్ చేయాలి మనము, ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్స్, ఎలా క్రాక్ చేయాలి ఎగ్జామినేషన్స్లో? లెట్స్ సీ. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ పక్కన నేను వర్బ్ రాశాను, నాట్ N'T, తర్వాత ప్లస్ సబ్జెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరీ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ టేక్ ది హెల్పింగ్ వర్బ్. ఓకే, వర్బ్, అండ్ దెన్ బ్రాకెట్లో నాట్ పెట్టాను, N'T యూ షుడ్ రైట్, ప్లస్ సబ్జెక్ట్ రాయాలి, క్వశ్చన్ మార్క్ రాయాలి. ఓకేనా? దీస్ ఆర్ ద థింగ్స్ టు బి రిమెంబర్డ్. ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో నాట్ ఉంటే తీసేస్తాము, లేకపోతే యాడ్ చేస్తాము. ఇట్ మీన్స్ దాట్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ గెట్స్ నెగటివ్ ట్యాగ్ అండ్ ఏ నెగటివ్ స్టేట్మెంట్ గెట్స్ ఏ పాజిటివ్ ట్యాగ్. నాట్ ఉంటే తీసేయాలి, లేకపోతే పెట్టాలి. పాజిటివ్ స్టేట్మెంట్ నెగటివ్గా మారుతుంది, నెగటివ్ పాజిటివ్గా మారుతుంది. నాట్ కూడా ఎలా రాయాలి? N'T మాత్రమే రాయాలి. ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి, N'T రాయాలి. సబ్జెక్ట్ ఎలా రాయాలి? సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ప్రొనౌన్ని తీసుకుంటుంది. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ Rama, you have to change into he. Ramaki pronoun ఏంటి? he. Sita, then you have to write she. ఓకేనా? నౌన్ ఇస్తే ప్రొనౌన్గా మార్చుకోవాలి. సో రామ అండ్ సీత రెండు ఇచ్చారనుకోండి, రామ అండ్ సీత గో అని ఇచ్చారనుకోండి, దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ఇంటూ దే. ఓకే, దేగా మార్చుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ని కన్ఫర్మేషన్ కోసం వాడతాము. పాజిటివ్ స్టేట్మెంట్ గెట్స్ నెగటివ్ ట్యాగ్ అండ్ నెగటివ్ స్టేట్మెంట్ గెట్స్ పాజిటివ్ ట్యాగ్. నాట్ ఉంటే తీసేయాలి, లేకపోతే పెట్టాలి. సో ఫస్ట్ స్టెప్లో ఏం తీసుకుంటాం మనం? వర్బ్ తీసుకుంటాము, ఎనీ హెల్పింగ్ వర్బ్. సెంటెన్స్లో అతను ఏమి ఇస్తాడో ఎగ్జామినేషన్లో అదే తీసుకుంటాము. నాట్ రాసే స్టైల్ ఏంటి? N'T రాయాలి, ప్లస్ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ కూడా ఏం రాయాలి? నౌన్ ఇస్తే ప్రొనౌన్గా మార్చుకోవాలి, ప్రొనౌన్ ఇస్తే ప్రొనౌన్గానే ఉంటుంది. నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. సో లాస్ట్కి మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోకూడదు. దీస్ ఆర్ ద థింగ్స్ టు బి రిమెంబర్డ్ ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ స్టెప్లో ఇవి గుర్తుండాలి మీకు. నౌ లెట్ us see some sentences. ఓకేనా? ఎక్కడ తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. షీ హ్యాజ్ టేకెన్. ఇక్కడ చూడండి ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది, హ్యాజ్ ప్లస్ V3 వచ్చింది. హ్యాజ్ ప్లస్ V3 మీన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. అంటే ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. మనకు కావాల్సింది కూడా హెల్పింగ్ వర్బే ఫస్ట్. సో ఏం తీసుకోవాలి మనము? హ్యాజ్. ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలని చెప్పాను నేను? స్మాల్ ఉండాలని చెప్పాను. ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి? స్మాల్ ఉండాలి. చూడండి, స్మాల్ రాశాను. తర్వాత ఏం రాయాలి మనము? నాట్ ఉందా సెంటెన్స్లో? లేదు, కాబట్టి నాట్ యాడ్ చేయాలి. ఎలా రాయాలి? N'T. తర్వాత సబ్జెక్ట్ ఏంటి? షీ.
నౌన్ ఇవ్వలేదు కాబట్టి ప్రొనౌనే ఉంది కాబట్టి మనం కూడా ప్రొనౌనే రాస్తాము. షీ. లాస్ట్కి ఏం పెట్టాలి? క్వశ్చన్ మార్క్. షీ హ్యాస్ టేకెన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాజ్ ప్లస్ V3 అంటే హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది, అందుకే హ్యాజ్ని తీసుకున్నాము. సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనము నెగటివ్ వర్డ్ నాట్ని యాడ్ చేసాము, ఎన్ అపాస్ట్రఫీ టీ. దెన్ అగైన్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? షీ ఉంది. షీ అంటే ప్రొనౌనే కాబట్టి షీ తీసుకున్నాం. లాస్ట్కి క్వశ్చన్ మార్క్. క్లియర్గా రాస్తాను నేను. hasn't she question mark. Okay, hasn't she question mark. Next, she has a pretty toy. Okay na? She has a pretty toy. ఇక్కడ చూడండి, she has a beautiful toy అంటున్నాం. pretty toy, beautiful toy అంటున్నాం. ఇక్కడ గమనిస్తే has అనేది వచ్చింది. బట్ ఈజ్ ఇట్ ఏ హెల్పింగ్ వర్బ్? నో, ఇట్ ఈజ్ంట్ హెల్పింగ్ వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్ కాదు, ఎందుకంటే దీని పక్కన మెయిన్ వర్బ్ రాలేదు కదా, కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ కాదు. మళ్ళీ ఏం చేయాలి ఇలాంటప్పుడు? అంటే ఈ హ్యాజ్ అనేది ప్రజెంటా పాస్టా? ప్రజెంట్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో ఏం హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి మనకు? డూ, డస్ వస్తాయి. చాలా కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ ఇది హెల్పింగ్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేయబడలేదు, ఇది మెయిన్ వర్బ్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా వర్క్ చేసింది, ఇక్కడ దీని పక్కన V3 లేదు కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. మెయిన్ వర్బ్గా పనిచేస్తున్న ఈ హ్యాజ్ అనే వర్బ్ ఏది? V1 ఫామ్ ఇది. ఓకేనా? V1 ఫామ్లో సింగులర్ ఫామ్ ఇది. మళ్ళీ ఇలాంటప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్స్ ఏం రావాలి? V1 అంటే ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? డూ, డస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? క్లియర్గా నేను ఒక వీడియోలో చేశాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వీడియో మీకు గమనిస్తే, వాచ్ చేస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. సో డూ, డస్. వాట్ షుడ్ వి టేక్? హ్యాజ్ అనేది సింగులర్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ డస్. నాట్ లేదు కాబట్టి నాట్ పెడుతున్నాను నేను. డజంట్ షీ, అగైన్ ప్రొనౌనే ఉంది కాబట్టి ఏం డౌట్ లేదు. చూడండి, డజంట్ షీ. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై ఇట్. షీ హ్యాజ్ టేకెన్. టేకెన్ అంటే హ్యాజ్ ప్లస్ టేకెన్ అనేది V3 ఫామ్. ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, టేకెన్ అనేది మెయిన్ వర్బ్. అందుకే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకున్నాము? హ్యాజ్ తీసుకున్నాము. సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాట్ని యాడ్ చేసాము, ఎన్ అపాస్ట్రఫీ టీ. తర్వాత షీ. ఇక్కడ నౌన్ ఉండింటే, సీత అని ఉండింటే షీ చేసుకునేవాళ్ళం. డైరెక్ట్ షీనే ఉంది కాబట్టి షీనే తీసుకున్నాము. క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోవద్దు కదా, క్వశ్చన్ మార్క్ పెట్టినాం. ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంది, హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాము, సబ్జెక్ట్ షీ పెట్టేశాము, క్వశ్చన్ మార్క్ పెట్టేశాము. సో దిస్ ఈజ్ ద ట్యాగ్. ఓకే, దిస్ ఈజ్ ద ట్యాగ్. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఏముంది? షీ హ్యాజ్ ఏ ప్రెటీ టాయ్. ఇక్కడ ఆమె దగ్గర ఒక ప్రెటీ టాయ్ ఉంది అని చెప్తున్నాము. ఓకే, సో ఇక్కడ హ్యాజ్ పక్కన వేరే వర్బ్ V3 వర్బ్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ మెయిన్ వర్బ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ డీల్ చేసేటప్పుడు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన V3 ఫామ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తున్నట్టు. V3 ఫామ్ రాలేదనుకోండి, అది మెయిన్ వర్బ్గా పనిచేస్తున్నట్టు. ఓకేనా? సో ఇక్కడ హ్యాజ్ అనేది ప్రజెంట్ ఫామ్ కాబట్టి ప్రజెంట్ టెన్స్కి వెళ్ళిపోయాము. ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి? డూ, డస్. ఇక్కడ హ్యాజ్ అనేది సింగులర్ కాబట్టి డస్ తీసుకుంటున్నాము. డస్. స్మాల్ లెటర్ రాశాను డి, నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేశాను, ఎన్ అపాస్ట్రఫీ టీ. షీ, క్వశ్చన్ మార్క్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ చాలా డేంజరస్ అండి. అవి మెయిన్ వర్బ్గా పనిచేస్తాయి, ప్లస్
హెల్పింగ్ వర్బ్గా కూడా పనిచేస్తాయి. ఎలా గుర్తుపట్టాలి? హ్యావ్ హ్యాస్ హ్యాడ్ పక్కన V3 వస్తే హెల్పింగ్ వర్బ్స్. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ పక్కన V3 రాలేదనుకోండి, అవి మెయిన్ వర్బ్స్గా పనిచేస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. ఇక్కడ చూడండి, దే ఆర్ హ్యాపీ. ఓకే, ఇక్కడ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్కి మాత్రమే ఈ కేసు వర్తిస్తుంది. మళ్ళీ యామ్ ఈజ్ ఆర్లు వాజ్ వర్లకి వర్తించదు. యామ్ ఈజ్ ఆర్లు వాజ్ వర్లు వస్తే యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్లే తీసుకోవాలి. ఓకేనా? ఇవి రూల్స్ సెట్ బై ద గ్రామేరియన్స్. we can't help with them. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో కావడమే మనం. దే ఆర్ హ్యాపీ. ఓకేనా? ఇది కూడా ప్రజెంటే. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ తీసుకుంటున్నాం మనం. నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టుకుంటున్నాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? దే. నౌన్ లేదు కాబట్టి ప్రనౌనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఆర్ నాట్ దే, ఆంట్ దే. ఓకే, ఆంట్ దే. నెక్స్ట్, దే ఆర్ రైటింగ్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ దే ఆర్ హ్యాపీ అన్నప్పుడు ఆర్ పక్కన వేరే వర్బ్ లేదు, మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎలాంటి కండిషన్లో హ్యాపీగా ఉన్నామా సాడ్గా ఉన్నామా చెప్తున్నాం. దే ఆర్ రైటింగ్, ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. ఇది మెయిన్ వర్బ్గా పనిచేసినా హెల్పింగ్ వర్బ్గా పనిచేసినా, యామ్ ఈజ్ ఆర్లు వాజ్ వర్లు మెయిన్ వర్బ్గా పనిచేసినా హెల్పింగ్ వర్బ్గా పనిచేసినా మనం వాటినే క్వశ్చన్ ట్యాగ్లో తీసుకోవాలి. దిస్ ఈజ్ ద రూల్. ఓకే, సెట్ బై ది గ్రామేరియన్స్. యూ అండ్ మీ కెన్ డూ నథింగ్. దే ఆర్ రైటింగ్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇక్కడ ఆర్. నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టేస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే. ఆంట్ దే క్వశ్చన్ మార్క్. ఓకే, ఆంట్ దే క్వశ్చన్ మార్క్. సో I hope you understood it. Did you understand? Next, I have a few coins. Okay, I have a few coins. Look at the sentence. I have a few coins. A ante కొంత ఉన్నట్టు లెక్క, కొంత ఉన్నట్టు లెక్క. ఇంకొక సెంటెన్స్ రాస్తాను నేను. ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్. ఇక్కడ కొంత ఉంది అంటే పాజిటివ్, ఇక్కడ లేదు అంటే నెగటివ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ట్యాగ్ ఎలా చేయాలి చూడండి. ఐ హ్యావ్ అంటున్నాము కదా, హ్యావ్ అనేది వర్బ్ తీసుకుంటున్నాము. ఐ హ్యావ్ ఏ ఫ్యూ కాయిన్స్. ఇది చూడండి V1 ఫామ్. ఇది హ్యావ్ అనేది V1 ఫామ్. చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. యూ హ్యావ్ టు పే అటెన్షన్. హ్యావ్ అనేది ఇక్కడ హ్యావ్ అనేది V1 ఫామ్. దీని పక్కన V3 లేదు కాబట్టి ఇది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కన V3 లేదు అంటే ఏం తీసుకోవాలి? డూ డస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యావ్ ప్లూరల్ కాబట్టి ఏం తీసుకుంటాం మనం? డూ తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్. ఇది మెయిన్ వర్బ్ కాబట్టి డూ డస్కి వెళ్ళాము. ఓకేనా? తర్వాత ఏ ఫ్యూ కాయిన్స్ అంటే కొంత ఉంది అని అర్థం. వెరీ డేంజరస్ వర్డ్. ఏ ఫ్యూ అంటే కొంత ఉంది, నాట్ సఫిషియంట్ బట్ ఓకే. ఓకేనా? ఓకే, లిటిల్ బిట్ ఓకే. ఏ ఫ్యూ అంటే పాజిటివ్ సెన్స్ ఉంది. దీంట్లో పాజిటివ్ సెన్స్ ఉంది అంటే మనం ఏం పెట్టాలి? నెగటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి. డోంట్ ఐ. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది మనం నెగటివ్ పెట్టాలి కదా ట్యాగ్, అందుకే నాట్ పెట్టేశాను. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, హ్యావ్ అంటే ఇక్కడ కూడా V1 ఫామే. ఇది దీని పక్కన V3 రాలేదు కాబట్టి మెయిన్ వర్బ్ అన్న వెంటనే మనము డూ డస్కి వెళ్ళిపోవాలి. హ్యావ్ ఏంటి? ప్లూరల్ కాబట్టి డూ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ ఫ్యూ కాయిన్స్ అంటే నెగటివ్ మీనింగ్ ఉంది, అంటే అక్కడ ఏమి లేవు. ఫ్యూ కాయిన్స్ అంటే నిల్,
ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాయిన్స్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ అన్నట్టు. సో నాట్ ఆల్రెడీ ఉంది, మనం తీసేయాలి. డ్యూ ఐ క్వశ్చన్ మార్క్, డ్యూ ఐ క్వశ్చన్ మార్క్. చూడండి, ఎఫ్ యూ అంటే పాజిటివ్ స్టేట్మెంట్, కొంత ఉంది అని అర్థం. చాలా జాగ్రత్తగా రాయాలి. ఫ్యూ, దీని ముందు ఏ ఆర్టికల్ లేదు, ఏ అనే ఆర్టికల్ లేదు. ఏ ఫ్యూ అన్నా పాజిటివే, ద ఫ్యూ అన్నా పాజిటివే, ట్యాగ్ ఇలాగే వస్తుంది. రిమెంబర్ దాట్. ఇక్కడ ఏ లేదు, దా లేదు, ఏ లేదు, దా లేదు. కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంట్. నెగటివ్ స్టేట్మెంట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ దాంట్లో నాట్ ఉంది అని అర్థం. మనం రాసేటప్పుడు తీసేయాలి. వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్, వీ షుడ్ నాట్ యాడ్ ఇట్. ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్ నెగటివ్ ట్యాగ్, నెగటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ ట్యాగ్. ఓకే, సో డూ ఐ, డోంట్ ఐ, the same thing goes with little. Okay na? She has a little milk. ఆమె దగ్గర కొన్ని పాలు, కొన్ని సరిపోవు కానీ కొన్ని ఉన్నాయి అంటే పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చూడండి, హ్యాజ్ అనేది హ్యాజ్ పక్కన V3 ఫామ్ లేదు కాబట్టి మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఓకేనా? ఇది మళ్ళీ ఏమైంది, ఇది V1 అయింది. V1 అయినప్పుడు మనం డూ డస్కి వెళ్ళిపోవాలి. డూ డస్ అంటే షీ సింగులర్ కాబట్టి ఏం తీసుకుంటాము, డస్ తీసుకుంటాం. చూడండి, డస్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా. ఏ లిటిల్ అంటే కొంత ఉన్నట్టు కదా. దా లిటిల్ రావచ్చు, ఏ లిటిల్ రావచ్చు. కొంత ఉంది అని అర్థం అంటే పాజిటివ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెగిటివ్ చేయాలి, నాట్ పెట్టాలి. ఎన్ ఫస్ట్ ఆఫ్ ఇట్. సబ్జెక్ట్ ఏంటి, షీ, క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా దీన్ని నెగటివ్ స్టేట్మెంట్గా తీసుకుంటే షీ హ్యాస్ లిటిల్ మిల్క్. ఇక్కడ చూడండి, ఏ లేదు, దా లేదు, రెండు లేవు. ఇప్పుడు అంటే ఇదేంటి, షీ హ్యాస్ లిటిల్ మిల్క్ అంటే నెగటివ్ సెన్స్, నెగటివ్ ఉంది, ఏమి లేవు పాలు. షీ డజంట్ హ్యావ్ ఎనీ మిల్క్ అన్నట్టు. షీ డజంట్ హ్యావ్ ఎనీ మిల్క్. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఆల్రెడీ నాట్ ఉంది దాంట్లో అంటే తీసేసి రాయాలి. ఇక్కడ హ్యాస్ పక్కన V3 లేదు కాబట్టి మనం డూ డస్కి వెళ్ళిపోతున్నాము. షీ సింగులర్ కాబట్టి డస్, ఫస్ట్ లెటర్ స్మాల్ రాసేసాను. ఓకేనా? ఆల్రెడీ దీంట్లో నాట్ ఉంది కాబట్టి మనము రాయకూడదు. సబ్జెక్ట్ ఏముంది, షీ, క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో ద లిటిల్, ఏ లిటిల్ అంటే కొంత ఉంది అంటే పాజిటివ్ స్టేట్మెంట్. లిటిల్ ముందు ఏమి లేవు అంటే నెగటివ్ స్టేట్మెంట్. ఓకేనా? మన రూల్ ఏంటి, నాట్ ఉంటే తీసేయాలి, పాజిటివ్ని నెగటివ్గా మార్చాలి, నెగటివ్ని పాజిటివ్గా మార్చాలి, పాజిటివ్ని నెగటివ్గా మార్చాలి. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివ్గా నెగేషన్ పెట్టేసాము. ఇక్కడ నెగటివ్ కాబట్టి పాజిటివ్ డాష్ అని క్వశ్చన్ ట్యాగ్ పెట్టేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఐ am done with it. Okay, so see you in the next class. Good night, Shab Khair, bye bye.